హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మనం రైస్లో, చపాతీల్లో, దోశల్లో చక్కగా తినొచ్చు. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు అండ్ సాల్ట్ తగినంత వేసుకొని చక్కగా కలుపుకొని మనం మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ గసగసాలు, 10 క్యాష్యూస్ వేసుకొని సోక్ చేసుకున్న క్యాష్యూస్ వేసుకొని మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ స్పైసెస్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పేస్ట్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం 2 టొమాటోస్ ప్యూరీని తీసుకొని టొమాటో ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మగ్గించుకుంటూ ఉండాలి. బాగా మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, కొంచెం పెప్పర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఆయిల్ పైకి తేలేదాకా చక్కగా ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ని యాడ్ చేసి దాన్ని కూడా ఫ్రై అవుతూ ఉండాలి. ఫ్రై అవుతూ ఉండగా దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఆయిల్ పైకి తేలేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత దీన్ని మనం విజిల్స్ ఇచ్చుకుంటే మనకి ఎంతో మంచిగా అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి మనం 3 విజిల్స్ ఇద్దాం. ప్రెషర్ అంతా దిగిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని మనకి సాల్ట్ ఏమైనా తగ్గింది అంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి దీంట్లో గార్నిష్ చేసుకుంటే ఎంతో మంచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలాంటి మంచి కర్రీస్ రెసిపీస్ నా దాంట్లో చూడాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.